ఈరోజు టైం ఇంకా 8:30 అయితే అవ్వలేదు కానీ నా ముందైతే ఒక అప్సరస, ఒక బుట్ట బొమ్మ. ఆల్మోస్ట్ 2 years అవుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరు పెద్ద అయ్యే వరకు కూడా సీరియల్ నడుస్తుంది. ఆడపిల్ల అనగానే చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, మంచిగా ఇలా ఉంటేనే కొంచెం ఇష్టం. యాక్టింగ్, మోడలింగ్ అనగానే పేరెంట్స్ ముందు భయపడతారు కదా, సో మీకు అలా ఏం లేదు అప్పుడు? సో నా ఫ్యామిలీలోనే అది బట్ ఫస్ట్ అంత కష్టం అనిపించింది. యష్ గారు, మీది పేరు అంటే జనానికి పిచ్చి ఇష్టం. యష్ క్యారెక్టర్ కి ఏక్నాథ్ క్యారెక్టర్ కి చాలా డిఫరెంట్ ఉంది. సో ఫేవరెట్ హీరో ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ? ఆబ్వియస్లీ అల్లు అర్జున్. సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ బ్యాక్ ఎండ్ లో ఒక నోట్ వినిపిస్తూ ఉంటుంది, కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ అప్పుడు అలా అప్రోచ్ అయ్యారు. సో అన్నిటికీ ఏంటి ప్రిపేర్ అయ్యా ఉన్నాను నేను అప్పటి నుంచి. ఓకే, ఇలా వచ్చినా కూడా ఇలా హ్యాండిల్ చేయాలి, తీసుకోవాలి. ఆర్టిస్ట్ అంటేనే జనాల్లో అదొక పిండిపోయిందమ్మా, ఆర్టిస్ట్ అంటేనే అంతేలే. ఇది కూడా యాక్చువల్లీ ఒక వర్కే కదా, బట్ ఒక సీరియల్ వల్ల 50 ఫ్యామిలీస్ రన్ అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు టైం ఇంకా 8:30 అయితే అవ్వలేదు కానీ నా ముందైతే ఒక అప్సరస, ఒక బుట్ట బొమ్మ, మీ అందరి సింధు గారు, మా అందరికి తెలిసిన విందూజ గారు అయితే నాతో పాటు ఉన్నారనమాట. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనసంతా నువ్వే నుంచి మన సింధు గారు అంటే అది స్క్రీన్ నేమ్, రియల్ నేమ్ అయితే విందూజ గారు నాతో పాటు ఉన్నారు. తనతో అయితే చాలా 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 విషయాలు మాట్లాడేద్దాం. ఆన్ స్క్రీన్ కనిపించినట్టు ఇక్కడైతే అసలే లేరు, చాలా అందంగా ఉన్నారు బయట, ఇంకా అక్కడ మించి ఇక్కడ చాలా యంగర్ గా కనిపిస్తున్నారు అనమాట. సో లెట్స్ టాక్. ఓకే, హాయ్ విందూజ గారు. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ తెలుగు అయితే ఆల్మోస్ట్ ఇందాక ఒక 140 minutes నుంచి మాట్లాడుకుంటున్నాం గైస్. తెలుగు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు ఆవిడ. తెలుగు ఎవరు నేర్పించారు మీకు విందూజ గారు? అందరూ లొకేషన్ లో అందరికీ ఒక్కొక్క ఏంటి చెప్పాలి, ఒక క్రెడిట్స్ ఇవ్వాలి నా తెలుగుకి, అందరికి ఇవ్వాలి. బట్ ఫస్ట్ నాకు తెలుగు ఎవరు నేర్పించిందంటే మన ప్రాంప్టర్ గారు ఫణీంద్ర భూపతి అని ఫణి నేర్పించారు. ఎందుకంటే తనకి హిందీ రాదు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సీన్స్ గురించి. సో తనకైతే హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా అందరు కొంచెం ఫ్లూయెంట్ లేదు, అందుకని తన కోసం నేను తెలుగు నేర్చాను. తన కోసం నేర్చుకున్నాను. బట్ అయితే అందరికీ ఒక క్రెడిట్స్ ఇవ్వాలి నా తెలుగుకి. ఓకే, బట్ యాక్చువల్లీ మిమ్మల్ని విందూజ గారిగా అసలు మా తెలుగు ప్రేక్షకులు ఎవరు గుర్తుపట్టారు, ఓన్లీ సింధు. అందరూ నా రియల్ నేమ్ కూడా సింధు అనే ఫిక్స్ అయిపోయారు మైండ్. అండ్ మనసంతా నువ్వే సూపర్ డూపర్ హిట్ అసలు ఈటీవీ సీరియల్స్ లో. ఆల్మోస్ట్ 2 years అవుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరు పెద్ద అయ్యే వరకు కూడా సీరియల్ నడుస్తుందేమో. ఏమో ఒక్క హింట్ కూడా ఇవ్వరు కదా సీరియల్ నెక్స్ట్ ఏం అవుతుందని. అసలు సమస్య లేదు, ఎవ్రీథింగ్ సస్పెన్స్, అన్ని సస్పెన్సే. అన్ని రోజు మీరు 8:30కి చూసి తెలుసుకోవాలి. సో మనసంతా నువ్వే, మీరు ఇట్లా తెలుగు మాట్లాడుతుంటే మా తెలుగు అమ్మ అయిపోయింది అని మేము ఫిక్స్ అయిపోయాం. సో మీ చైల్డ్హుడ్ గురించి, మీరు ఎక్కడి నుంచి అనే విషయం అయితే మాట్లాడుకుందాం. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఓకే, కేరళలో తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, అది పక్కనే నా హౌస్. బేసిక్లీ నేను మలయాళీయే, బట్ ఇప్పుడు 2 years నుంచి తెలుగు అమ్మాయి అయిపోయాను. అయిపోయారు. ఇంకా తెలుగులోనే ఉంటారు ఇక్కడ. ఇంకో ఒక 2-3 years పోతే తెలుగులోనే ఇక్కడ సినిమాలు కూడా చేసుకుంటే తెలుగు అమ్మాయి అయిపోతారు. గాడ్ అలా అంటే జరిగిపోతుంది, గాడ్ ఎలా అంటే అలా అంటే. చాలా భక్తిగా కనిపిస్తున్నారు, చేతికి కూడా చూడండి. అసలు ఎందుకు అంత భక్తి ఎలా వచ్చేసింది మీకు? నా ఫ్యామిలీలో కూడా మా డాడీ అయినా మమ్మీ అయినా డివోటీ ఆఫ్ శివకి పెద్ద డివోటీ. అప్పటి నుంచి శివ అంటే ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది మన అందరికి ఫ్యామిలీలో. బట్ నాకైతే ఇంకా కొంచెం ఎక్కువ ఏంటి ఒక కనెక్షన్ శివుడితో. సో ఐఎమ్ ఏ బిగ్ డివోటీ ఆఫ్ శివ.
సో నా పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు తను నాతో ఉండాలని ఇలా ఒక కాన్ఫిడెన్స్, ఒక ప్రొటెక్షన్ అలా అలానే వేసుకున్నా. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? సింధు అని వస్తుంది నాకు. విందుజ గారు సింధు అనే పిలవండి, ఎందుకంటే నా లొకేషన్ కూడా అందరూ మేనేజర్ అయినా డైరెక్టర్ అయినా అందరూ నన్ను అప్పటి నుంచి ఇప్పుడు దాకా సింధు అనే పిలుస్తారు. ఎవరు నన్ను విందుజ అని పిలవడం కొంచెం తక్కువే, అందరూ సింధు అనే పిలుస్తారు. సో అందుకని నేను కూడా ఫిక్స్ అయిపోయాను, ఎక్కడ ఎవరైనా సింధు అంటే ఇలా చూడాలి. సింధు అంటే చూడాలి, విందు అంటే మర్చిపోవాలి. నేను కూడా మర్చిపోయాను నా పేరు. సింధు అని ఫిక్స్ అయిపోయా. కానీ చాలా దగ్గరగా ఉంది మీ పేరు కూడా. సీరియల్ క్యారెక్టర్ కి మీ పేరు విందుజ, సీరియల్ క్యారెక్టర్ సింధు. సో దగ్గర దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ సింధుజ ఫస్ట్ లో అయితే సింధుజ, ఓకే, అది సీరియల్ లో కూడా పెట్ నేమ్ ఉంది కదా, షార్ట్ నేమ్, అలా సింధు అని పెట్టుకున్నారు. ఓకే, నేను కూడా ఫస్ట్ అలాగే థింక్ చేశాను, ఓకే నా పేరు విందుజ అందుకని సింధుగా పెట్టుకున్నారా అని. కాదు, ఫస్ట్ వాళ్ళ సీరియల్ ఎప్పుడు డిస్కషన్ జరుగుతుందో అప్పటి నుంచి సింధునే పెట్టుకున్నారు. బట్ ఏదో కోఇన్సిడెన్స్ అలా జరిగింది, నా పేరుకి ఆ క్యారెక్టర్ పేరుకి చాలా దగ్గరగా అయిపోయింది. మీరు ఏం చదువుకున్నారని అడిగాను. ఐ కంప్లీటెడ్ బీకామ్ కంప్లీట్ చేసి నేను సిఏ కంటిన్యూ అవుతే టైంలో నేను ఇదే సీరియల్ లో కొంచెం బిజీ అయిపోయాను. ఓకే, సిఏ హాఫ్ సిఏ. ఓకే, అంటే సీరియల్స్ కానీ మీన్ యాక్టింగ్ కానీ దీంట్లోకి రావాలనే ఆలోచన మీద, ఐ మీన్ ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అలా ఉందా, లేదంటే ఆల్ ఆఫ్ ది సడన్ అవుట్ ఆఫ్ ది బ్లూ అలా జరిగిపోయిందా? యాక్చువల్లీ యాక్టింగ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేదు. ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా రావడం, ఎవరైనా సపోర్ట్ చేసి రావడం అలా ఎవరూ లేదు నా ఫ్యామిలీ నుంచి. సో బట్ నాకు ఫొటోస్ దిగడం, నన్నే ఇలా చూసుకోవడం, అదన్నీ నాకు ఫస్ట్ నుంచి చాలా నచ్చు. నాకు మేకప్ చేసుకోవడం, మంచి మంచి డ్రెస్ వేసుకోవడం, అలా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. సో బట్ అలా మోడలింగ్ లో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి యాక్టింగ్ లోకి వచ్చేసాను. కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ టైంలోనే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను 11th ఉన్నప్పుడు యాక్టింగ్ కెరియర్ అలా ఈ ఇండస్ట్రీలో ఆ కెరియర్ స్టార్ట్ అయిపోయింది. బేసికల్లీ ఇక్కడ తెలుగు హౌస్ హోల్డ్ అంటే మన తెలుగు ఇళ్లలో ఏంటంటే ఆడపిల్ల అనగానే చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, మంచిగా ఇలా ఉంటేనే కొంచెం ఇష్టం. యాక్టింగ్, మోడలింగ్ అనగానే పేరెంట్స్ ముందు భయపడతారు కదా. సో మీకు అలా ఏం లేదు అప్పుడు? నా ఇంట్లోంచా ఫస్ట్ అయితే యాక్చువల్లీ మా డాడీ మంచి సింగర్, నా మమ్మీ కూడా డాన్సింగ్ అలా. సో నా ఫ్యామిలీలోనే అది కళ, సో వాళ్ళకి ఆ ఒక పొజిషన్ రాలేదు అప్పుడు. ఎందుకో తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తన వల్ల తన వల్ల పబ్లిసిటీ రాలేదు. సో అందుకని ఓకే నన్ను ఇలా చూస్తుంటే వాళ్ళు హ్యాపీ అవుతారు, ఓకే నా పిల్ల ఇలా పోతుంది కదా, ఇలా చేస్తుంది కదా అని. వాళ్ళ నుంచి చాలా సపోర్ట్. ఓకే, వాళ్ళ ఫుల్ సపోర్ట్. యాక్చువల్లీ వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా టాలెంట్ నా ఏమీ లేదు, బట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చేదే కాదు. యాక్చువల్లీ ఫుల్ సపోర్ట్ అండ్ ఫుల్ క్రెడిట్స్ గోస్ టు మై మమ్మీ అండ్ డాడీ అండ్ మై బ్రదర్ ఆల్సో. ఓకే, తమ్ముడా అన్న? ఓకే, హీ ఆల్సో సపోర్ట్స్ యూ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, సో మీరు ఐ మీన్ మలయాళంలో సీరియల్ స్టార్ట్ చేశారా, లేదంటే డైరెక్ట్ తెలుగు అమ్మాయిగానే స్టార్ట్ అయిపోయారా? మలయాళంలో స్టార్ట్ చేశారు. మరి తెలుగు సీరియల్స్ లో అవకాశం ఎలా వచ్చింది అసలు? అక్కడ ఒక కాస్టింగ్ జరిగింది. అప్పుడు ఓకే నేను తమిళ్ చేశాను. ఓకే, అదేదో చూసి ఇలా అడిగారు నాకు తెలుగు చేస్తారా అని. అప్పుడైతే నేను తెలుగు చేయాలని ఏం థాట్ లేదు నాకు అప్పుడు, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ తెలీదు. ఓకే, సో తమిళ్లోనే కంటిన్యూ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. ఆ సీరియల్ అయిపోయింది. ఓకే, ఇంకొక సీరియల్ కోసం వెయిట్ చేశాను. అప్పుడే ఈ తెలుగు అవకాశం వచ్చింది నాకు. బట్ అది ఆడిషన్స్ అలా ఏదో నా ప్లేస్ లోనే జరిగింది. సో ఓకే ఒకసారి ట్రై చేద్దామా అంటే, ఓకే ఎలాగో నేను హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ట్రివాండ్రంలోనే జరుగుతుంది, దానికోసమే కష్టపడాల్సిన అవసరం లేదు, ఓకే మన ప్లేస్కే వచ్చింది కదా, ఓకే జస్ట్ వెళ్ళి ట్రై చేద్దామని అలా ట్రై చేశాను. ఓకే, బట్ ఫస్ట్ అంత కష్టం అనిపించింది. అప్పుడు అయ్యో ఇది నాకు వచ్చిందంటే ఎలా చేద్దాం, రాకూడదు అని నేను నిజంగా ప్రే చేశాను, ఎందుకంటే అంత కష్టం కదా, నా వల్ల కాదు అని. ఎందుకంటే నేను ఎంటర్ అయ్యి అంటే అదొక్క
పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆఫ్ కోర్స్ మెయిన్ లీడ్ అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును, ఒక అవును. చిన్న క్యారెక్టర్ అంటే ఏదో చేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవచ్చు. సీరియల్ అంటేనే 1 year 2 year ఇలా పోతుంది. పోతుంది. ఒక సీన్ కాదు కదా సీరియల్ అంటే, మ్మ్, చాలా మ్మ్. సీన్స్ చేయాల్సింది. అవును. సో నా వల్ల సీరియల్ కి ఏం అవ్వకూడదు, అందుకని అలా కోరుకున్నాను. ఓకే. ఇంకొకరికి అవకాశం వస్తే వాళ్ళు బాగా చేస్తారు కదా, నాకు లాంగ్వేజ్ రాకూడడం వల్ల సీరియల్ కి ఏం అవ్వకూడదని అలా ప్రే చేశాను. ఓకే నాకు అయితే రాకూడదు అని ప్రే చేశాను. బట్ 5 days లోనే వాళ్ళు కాల్ చేసి ఈటీవీ ఓకే చెప్పారు. నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అంటే అబ్బా అని భయపడ్డా. ఓకే. అప్పటి నుంచి కొంచెం కొంచెం తెలుగు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, తెలుగు చూడడం. ఓకే. అలా తెలుగు సినిమాస్ కొంచెం కొంచెం చూడడం, తెలుగు వర్డ్స్ కొంచెం కొంచెం నేర్చుకోవడం. బట్ అయినా నాకు ఏమీ అలా ఎక్కలేదు. ఎందుకంటే అక్కడ మలయాళం మాట్లాడి ఎన్ని నేర్చుకుంటాను, అది ఎక్కలేదు. సరే ఓకే ట్రై చేద్దాం, ఎలాగో వచ్చింది కదా, వాళ్ళే నన్ను బై బై చెప్తారు, 2 scenes లోనే బై బై చెప్తారు, వెళ్దామని స్టార్ట్ చేశాను. ఓకే. బట్ ఏదో అలా అలా శివయ్య కాపాడు అనుకున్నారు. ఆయన అనుకుంటే జరిగిపోతాయి. సో అలా ఆడిషన్ లో ఏమడిగారు? తెలుగు డైలాగ్ చెప్పమన్నారు. డైలాగ్ చెప్పమన్నారు. ఓకే. అది కూడా ఒక 3-4 పేజ్ సీన్. నా అక్కతో చెప్పే సీన్. ఓకే. అక్క సీరియల్ స్టార్టింగ్ లోనే నాకు ఒక అక్క ఉంది. తనైతే చాలా సైలెంట్ క్యారెక్టర్, నేనైతే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ సీరియల్ స్టార్టింగ్ లో. సో నాకే ఫుల్ డైలాగ్స్, అది చాలా బోల్డ్ గా చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి అలా. సో అలా ఒక 5 page డైలాగ్ చెప్పారు. నాకు ప్రొనౌన్సింగ్ చాలా కష్టం అనిపించింది, బట్ మీనింగ్ అయితే అర్థమైంది, ఏ టోన్ లో చెప్పాలని అర్థమైంది, బట్ ప్రొనౌన్సింగ్ రాలేదు. ఓకే. ఇప్పుడు లాస్ట్ 1 year దాకా నాకు యాక్చువల్లీ ప్రొనౌన్సింగ్ రాలేదు. ఇప్పుడే కొంచెం నా ప్రొనౌన్సింగ్ కొంచెం బాగా ఉంది. అప్పుడు దాకా నాకు ప్రొనౌన్సింగ్ కొంచెం కష్టం అనిపించింది. తెలుగు సీరియల్స్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్. లిటరల్లీ సీరియల్ ఆర్టిస్ట్ కి ఏంటంటే ఆ రోజు ఎపిసోడ్ ఒక రోజులో షూటింగ్ ఉంటే మీరు 2 episodes క్లియర్ గా షూటింగ్ అయిపోతుంది. ఫాస్ట్ గా చెప్పేయాలి కదా. సో డబ్బింగ్ చెప్పే వాళ్ళకి అది మీరు పక్కన ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారు, గబగబు చెప్పేస్తారా, నిదానంగా టైం తీసుకుంటే అవుతుందా మీకు? ఫస్ట్ అయితే చాలా టైం తీసుకునేది, ఇప్పుడైతే స్పాట్ లోనే. ఎందుకంటే ఫస్ట్ సీన్ చదివేసి అది ట్రయల్ చేసి చేయడానికి టైం లేదు ఇప్పుడు. ఆల్రెడీ పిల్లలు కూడా ఉంది కదా, వాళ్ళు కూడా చేయాలి, ఒక షాట్ లోనే చేయడం అంటే కష్టం. సో అందుకని ఇప్పుడు స్పాట్ లో ఒక టైం, అది నాకు నా ప్రాంప్టర్ గారికి అన్య ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఒకసారి చెప్తే అలా పోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను నా డబ్బింగ్ చేసిన అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి తనే చెప్తుంది. యాక్చువల్లీ నాకు అలా కలవలేదు, ఎవరిని కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ నేను నంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాలి తనతో. ఇప్పుడు నాకు అది ఆ థాట్ వస్తుంది. చాలా మంచి చేస్తున్నారు. నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అది కవర్ చేసి ఎవరికి తెలియదు ఆ మిస్టేక్ అలా వచ్చిందని. నేను ఎలా మాట్లాడతానో, నేను ఏం ఫీలింగ్ లో చెప్తుందో అలాగే తను చెప్తారు, దానికంటే మంచిగా చెప్తున్నారు. సో నా డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఒక పెద్ద థ్యాంక్స్. సింధుని ఇప్పుడు అందరూ ఇష్టపడుతుందంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ తన హెల్ప్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుగు ఫ్లూయెంట్ గా వస్తుంది కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఆ నిమిషం అని అర్థం చేసుకొని చెప్పడం, ఆ పౌసెస్, ఆ ఇమోషన్స్, టోన్ అప్ అండ్ డౌన్ అది చేసి ఫుల్ సూపర్ గా చేస్తున్నారు తను. సో నేను నంబర్ తీసుకొని తనతో మాట్లాడాలి, కలవాలి కూడా. అండ్ యష్ గారు మీది పేరు అంటే జనానికి పిచ్చి ఇష్టం. ఎపిసోడ్ మొత్తం 20 minutes మీ ఇద్దరు ఉంటే బాగుంది చూడడానికి అనుకుంటారు. నిన్న ఎపిసోడ్ లో కూడా సేమ్, నేను ఇందాకే అన్నాను మీతోటి, కొంగు ఇలా తుడుచుకునేది, కొంగు ఇలా పెట్టుకుని ఇలా తుడుచుకోవడం, అది కూడా చాలా ఇష్టపడతారు జనం. ఎందుకంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది జనానికి. యష్ గారి రియల్ నేమ్ తెలుసా మీకు? బయట నేమ్ తెలుసా? ఏక్నాథ్ బయట మాట్లాడతారు, ఫన్నీగా ఉంటుందా కన్వర్సేషన్ మీ ఇద్దరు? బట్ అసలు యష్ క్యారెక్టర్ కి ఏక్నాథ్ క్యారెక్టర్ కి చాలా డిఫరెంట్ ఉంది. అవునా? తను చాలా సైలెంట్, రియల్ లైఫ్ లో చాలా సైలెంట్. మాట్లాడతాను బట్ ఎక్కువ టైం ఇలా నవ్వుతూ ఉంటారు. మాట్లాడడం కొంచెం తక్కువ. నేనైతే చాలా మాట్లాడతా, ఒక కొంచెం స్పేస్ వచ్చినా చాలా మాట్లాడతాను నేను. తనైతే 1 word 2 word వచ్చి గుడ్ మార్నింగ్ అంతే, వెళ్ళిపోతే టైప్ గుడ్ నైట్. ఓకే, అంతే. 2 years నుంచి అంతే. సీరియస్లీ చాలా తక్కువ మాట్లాడతారు. తన పర్సనల్ క్యారెక్టర్ అలా కొంచెం సైలెంట్ టైప్.
నాతోనే కాదు అందరితో కొంచెం తక్కువ మాట్లాడతారు, కొంచెం ఇంట్రోవర్ట్ లాగా. కొంచెం ఇంట్రోవర్ట్, మీరు ఎక్స్ట్రోవర్ట్. నేను ఎక్స్ట్రోవర్ట్. మీ క్యారెక్టర్ కి, ఐ మీన్ మీ ఒరిజినల్ లైఫ్ లో ఉండే క్యారెక్టర్ కి సీరియల్ లో ఉండే క్యారెక్టర్ కి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయంటారా? లేదు, డిఫరెన్స్ ఉంది. నాకు ఫస్ట్ అయితే కనెక్ట్ చేసేది, ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ లాగే బోల్డ్ గా, ఇప్పుడు కూడా బోల్డే సింధు. అయినా సింధు క్యారెక్టర్ ఎలా చెప్పాలంటే అదర్ పీపుల్ కోసం చాలా హెల్ప్ చేస్తారు, అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న అమ్మాయిలకి అంత మంచి క్యారెక్టర్స్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ నాకు సింధుకు కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ నేను కూడా ఇండిపెండెంట్ స్ట్రాంగ్, బట్ అయినా కొంచెం డిఫరెన్స్ ఉంది. సింధు లాగా ఉండడం కొంచెం కష్టం, రియల్ లైఫ్ లో కొంచెం కష్టం. మనం ఉన్నాం అనుకున్నా జనం ఉండలేము. వాళ్ళు చేసే కన్నింగ్నెస్ కి ఆటోమేటిక్ గా ఇదైపోతుంటారు. సీరియల్ అయితే రోజు ఏడ్చినా కూడా ఓకే, కానీ బయట రోజు ఏడవకూడదు కదా, కష్టం. మీ ఇంట్లో మరి సీరియల్ చూస్తారా? మమ్మీ డాడీ చూస్తున్నారా? అర్థమవుతుందా వాళ్ళకి? ఇప్పుడు 2 years నుంచి చూసి అర్థమవుతుంది. మాట్లాడడం రాదు కానీ కంటెంట్ అని అర్థమవుతుంది, అట్లీస్ట్ ఎమోషన్స్ ఏం జరుగుతుంది అనేది. ఇంట్లో మీరు వెళ్ళినప్పుడు అది సీరియల్ చూసి చెప్తారా? డైలీ చూస్తున్నారు. నేను చూడలేనా కూడా మమ్మీ డాడీ డైలీ చూసి, నాకు యాక్చువల్లీ వాళ్ళే నా ఏం చెప్పాలి, రివ్యూవర్స్. కరెక్ట్, వాళ్ళే నా రివ్యూస్. ఏదైనా ఒక సీన్ లో ఇయర్ రింగ్ చేంజ్ అయిపోయింది, కంటిన్యూటీ మిస్ అయిందంటే నా మమ్మీ కరెక్ట్ గా చెప్తారు, ఈ సీన్ లో నువ్వు ఈ ఇయర్ రింగ్ అదే వేసుకున్నది, నెక్స్ట్ సీన్ లో చేంజ్ అయిపోయిందే, కరెక్ట్ గా చెప్తారు. బాగుంటుందన్నా చెప్తారు, బాగాలేనా కూడా చెప్తారు. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనసంతా నువ్వే, మమ్మీ డాడీ. బాగుందని చెప్పడం ఈస్ నార్మల్ థింగ్, బాగా లేకపోయినా చెప్పడం ఈస్ ఇంపార్టెంట్ కదా. క్రిటిసైజెస్, వాళ్ళు గుడ్ క్రిటిసైజర్, కరెక్ట్ గా చెప్తారు చూసి. ఓకే, సో ఇప్పుడు తెలుగు సీరియల్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మరి తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తా, ఇప్పుడు చూస్తా. థియేటర్ కి వెళ్ళి, మనకి షూటింగ్ లేనప్పుడు సంజయ్ అన్న ఉంది కదా, చంద్రమామయ్య, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను ఒక కూతురు లాగా చూస్తున్నారు, రియల్ డాటర్ లాగా. ఓకే, సో షూటింగ్ లేనప్పుడు మా ఇద్దరు మూవీకి వెళ్ళడం, బయట అలా తిరగడం మన ఇద్దరే. సో షూటింగ్ లేనప్పుడు మన ఇద్దరు వెళ్ళి మూవీస్ అన్ని చూసి, మీరిద్దరు వెళ్ళి బయట. సో ఫేవరెట్ హీరో ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ? ఆబ్వియస్లీ అల్లు అర్జున్. ప్రతి ఇంతకు ముందు నేను సినిమా వాళ్ళని చేసినప్పుడు కూడా ఎవరైనా సరే కేరళ నుంచి వచ్చారు, ఎవరు ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ గారు. మల్లు అర్జున్. యు కాల్ మల్లు అర్జున్. ఎందుకు మొత్తం కేరళ పీపుల్ కి తెలుగులో ఉండే హీరోస్ అంటే మల్లు అర్జున్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను తెలుగుకి రావడం ముందే నాకు అల్లు అర్జున్, తెలుగు అంటేనే అల్లు అర్జున్ గారు తెలుసు. అందుకని అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. నేను కూడా పుష్ప 2 కోసం వెయిటింగ్. పుష్ప ఫస్ట్ అంత ఇష్టం అయింది నాకు, తన యాక్టింగ్ ఫుల్ చూసి చాలా ఇష్టం అయింది. అందుకే 2 కోసం నేను వెయిటింగ్. ప్రోమో చేశారా పుష్ప 2? చూసా, ఆ శారీలో అది ఆ ఒక్క షాట్ కోసం తన అంద రీటేక్ చేసిందంట, అంద. సో అదన్నీ నాకు ఇన్స్పైర్ అయిపోయాను నేను. మన సీరియల్ షూటింగ్ RFC లో జరిగేది ఒక 8 months ముందు. అప్పుడు పక్కనే పుష్ప 2 షూటింగ్ జరుగుతుందని తెలిసింది. బట్ వెళ్ళి కలవడంతో కష్టమే కదా, కలవలేదు. బట్ ఎప్పుడైనా కలవాలి. ఈటీవీలో ఉంటే మీకు ఈజీగా వస్తుంది వాళ్ళకి. అదే ఎప్పుడైనా ఛాన్స్ రావాలని నేను కూడా అలా వెయిటింగ్. ఈటీవీలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, మీరు డి అని, లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీ యానివర్సరీస్ జరుగుతూ ఉంటాయి. సో వీటికి వెళ్తూ ఉంటారా మీరు? వాళ్ళు యానివర్సరీ ప్రోగ్రామ్ లాస్ట్ 3 years నుంచి కంటిన్యూస్ గా నేను వెళ్తున్నాను. నేను జాయిన్ అయిన తర్వాత క్యాష్ ప్రోగ్రామ్, సుమా గారు ప్రోగ్రామ్ కి వెళ్ళాను. రీసెంట్ గా ఇంకొక జబర్దస్త్ ప్రోగ్రామ్, జబర్దస్త్ కి అడిగారు, బట్ నేను అప్పుడు కేరళలో ఉన్నాను, వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ వెళ్ళాలి. వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ అల్లు అర్జున్ గారు అంటే అందరు హీరోల్ని కలిసేస్తారు. ఎందుకంటే హీరోలందరూ షోస్ కి, మూవీస్ ని ప్రమోట్ చేయడానికి వస్తూ ఉంటారు, ఈటీవీలో వస్తారు. సో అలా మీకు కలిసేదానికి ఈజీ అవుతుంది. అండ్ అయినా అంత బిజీగా ఉంటారు కదా మీరు, వాళ్ళని కలిసే అంత టైం ఎక్కడ ఉంటుంది మీకు? అది మన షెడ్యూల్ కి ఆ షెడ్యూల్ కి సమ్ టైమ్స్ క్లాష్ అవుతుంది.
సో అలా సమ్ టైమ్స్ కష్టం మిస్ అవుతుంది. అవుతుంది ప్రోగ్రామ్స్. ఓకే. బట్ ఈటీవీ గురించి జనం ఏం చెప్తారంటే ఈటీవీ లైక్ మదర్ హోమ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పేమెంట్స్ మంత్లీ కరెక్ట్ టైంకి అవుతూ ఉంటాయి. చాలా సీరియల్ ఆర్టిస్టులు మాట్లాడతారు ఇదే విషయం. ఈటీవీ ఎంత బాగా చూసుకుంటారంటే ఒక్క రిమార్క్ ఉండదు అని చెప్తూ ఉంటారు. సో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసింది ఈటీవీ అంటే ఏం చెప్తారు? ఈటీవీ నేను బయట నుంచి వచ్చే అమ్మాయి అయినా కూడా అందలా ఇది ఒక కేరింగ్ ఉంది. ప్రేమించారు. అవును. ఈటీవీ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా. ఓకే. మా ఫినాన్షియలీ అయినా ఫుల్ సెటిల్ అయిపోతాం మనం. ఓకే. ఎందుకంటే వేరే ఛానల్ లాగా లేదు. కొంచెం ఏంటి మన హోమ్ లాగే మనకి. నాకు కూడా ఒక ఫీలింగ్ లేదు, ఇంకొక లాంగ్వేజ్ లో వచ్చి చేస్తున్నానన్న ఫీలింగ్ లేదు. నా హౌస్ నా ప్లేస్ లో ఉంది, అలా ఒక ఇదే నాకు కూడా అలా ఒక ఫీలింగ్. ఓకే. ఫోన్ చేసి మరి పేమెంట్ చెక్ ఇచ్చేసి పంపించేస్తారని చెప్తూ ఉంటారు. ప్రతి ఈటీవీ సీరియల్ ఆర్టిస్ట్ ని మాట్లాడి ప్రతి ఒక్కరు ఫోన్ చేసైనా సరే మనం తీసుకోకపోతే వాళ్ళే చెక్ పంపించేస్తారు ఇంటికి అన్నట్లు. ఈ టీవీ కోసం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మనం అడగాల్సిందే లేదు, కరెక్ట్ టైం కి వచ్చేస్తుంది పేమెంట్. సో ఈటీవీ బాగా చూసుకుంటారు అని చెప్తుంటారు. నిజమా కాదా అని? కరెక్ట్. సో మరి ఇంకా తెలుగులో సెటిల్ అయిపోవచ్చు కదా అలా అయితే. నెక్స్ట్ అంట. నిజంగా ఇప్పుడు ఐ మీన్ సీరియల్స్ చేస్తున్నారు కదా, మన తెలుగు హీరోల పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా? మూవీలో కన్ఫర్మ్ ఖచ్చితంగా చేస్తారు, డౌటే లేదు. ఫస్ట్ అల్లు అర్జున్ గారితో నెక్స్ట్ ఇంకా సిస్టర్ క్యారెక్టర్ అయినా పర్లేదు, పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ బట్ అల్లు అర్జున్ తోనే చేయాలి. సిస్టర్ క్యారెక్టర్ అయినా కూడా ఓకేనా? ఓకే. ఇలా పక్కనే ఉంటారు కదా, సిస్టర్ అంటే ఇంకా చాలా ప్రేమగా చూపిస్తారు. హీరోయిన్ అంటే తెలియదు కానీ బట్ సిస్టర్ క్యారెక్టర్ అంటే ఎప్పుడు తనతో ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. ఇంకెవరైనా తెలుసా తెలుగు హీరోలు అట్లా మీకు? మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అందరితో చాలా మంది తెలుసు మీకు. అంటే ఆర్ఆర్ఆర్ చూసుంటారు మేబీ. చూసా. రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ చూసారు. ఓకే. అలా సినిమాలు చూస్తే హాయ్ నానా రీసెంట్ గా చూసాను. నాని గారి మూవీ, అది కూడా చాలా సూపర్ మూవీ. ఇమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో విందుజ గారు మామూలుగా సీరియల్ యాక్టర్స్ కానీ లేదంటే యాంకర్స్ కానీ ఎవరైనా సరే ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నప్పుడు దే ఆర్ వెరీ ఫైన్, వాళ్ళు బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది, వాళ్ళ లైఫ్ ఈస్ వెరీ పీస్ఫుల్, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బయట. ఎందుకంటే దే డోంట్ నో యూ యాక్చువల్లీ కదా. సో ఏంటి మీ గురించి మేము చూసినట్టే అయ్యా సింధుజ గారు ఆర్ విందుజ గారు ఈజ్ వెరీ ఫైన్, తన లైఫ్ కూడా చాలా బాగుంది, ఇంతేనా? లేదంటే మీకు కూడా బ్యాక్ ఎండ్ లో ఏదైనా కొంచెం ఏమంటారు స్ట్రగ్లింగ్ అలా నడిచింది అంటారు? అందరికీ ఉంటుంది కదా, ఎవరి లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండదు ఎప్పుడు. 365 days ఉండు 1 year లో, 350 days ఈ రోజు లాగే కాదు కదా నెక్స్ట్ డే, ఎవ్రీ డే ఈస్ డిఫరెంట్. ఓకే. సో అలాగే అందరు ఏంటి ఆర్టిస్ట్ ఆయనందుకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పకూడదు. మనకు కూడా ఫ్యామిలీ ఉంది, మనకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటుంది. సో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంది. మనం కూడా యాక్షన్ కట్ తర్వాత మనం కూడా హ్యూమన్సే కదా. సో మన లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది, అందరిలాగే ప్రాబ్లమ్స్ ఉంటుంది. అవును కదా. బట్ మనమైతే కెమెరా ముందు మన క్యారెక్టర్ ని కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి. అప్పుడు మనం క్యారెక్టర్ గా మారిపోతారు. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి మనం క్యారెక్టర్ గా మారిపోవాల్సిందే. ఓకే. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అనే ఒక మూమెంట్ ఏదైనా ఉందా మీకు? యాక్చువల్లీ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, బట్ అదిని పాజిటివ్ గా తీసుకోండి, మనం ఫార్వర్డ్ గా మూవ్ అవ్వాలి. ఓకే. అది నా పాలసీ. అది మీ పాలసీ అంతేనా? ఓకే. నాట్ ఇన్ ద సీరియల్స్ బట్ మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆర్ హ్యాపీయెస్ట్ టైం ఏదైనా ఉంది? చాలా హ్యాపీయెస్ట్ అలా పర్సనల్ గా ఏం స్పెషల్ గా ఏం లేదు. ఓకే. బట్ నాకు ఎవ్రీడే స్పెషల్. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటుంది అంటే అదే ఒక పెద్ద విషయం. ఓకే. చాలా మంది ఉంది కదా హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదేదో ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మన లైఫ్ హ్యాపీయే కదా. ఎవరైతే దేవుణ్ణి బిలీవ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇలా థింక్ చేస్తారు. మనం ఈ రోజు నిద్ర లేచాం, తింటున్నాం, హెల్దీగా ఉన్నాం, మనకైతే కరెక్ట్ టైం కి ఫుడ్ వస్తుంది, మనకి స్లీప్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఉంది, అన్ని మనకి ప్లస్సే కదా. బాకీ పీపుల్ తో కంపేర్ చేస్తే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, సో అలా థింక్ చేస్తే వి షుడ్ బి హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. ఓకే. ఇది లేకుండా ఎన్నో మంది పీపుల్స్ ఉన్నాయి. ఐ అగ్రీ. అవును, నిజం అది మాత్రం.
సో అందుకని మన లైఫ్ గురించి మనం ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేయాలి. ఎవ్రీడే ఈజ్ స్పెషల్ ఫర్ మీ. యు ఆర్ సో స్పిరిచువల్, ఐ కెన్ సీ దట్. థ్యాంక్ యూ. ఈవెన్ దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్. దట్స్ నాట్ ఎ కామెంట్, దట్ ఈస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఓకే, అలానే ది మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అలా ఏం నేను పెట్టుకోదు, అన్ని అలా వదిలేస్తాను. సాడెస్ట్ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం కోపం చేసుకుని అది అప్పుడే వదిలేయాలి. అలాగే సాడ్ వచ్చినప్పుడు సాడ్ అయి అది అప్పుడే వదిలేయాలి. అది ఎప్పుడు క్యారీ చేయకూడదు మన లైఫ్ లో. ఓకే, సో సాడెస్ట్ మూమెంట్ కూడా ఏం లేదు. ఏం లేదు. మీరు ఇంతే హ్యాపీగా ఉంటే బెటర్. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ బ్యాక్ ఎండ్ లో ఒక నోట్ వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు, కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు అలాంటిది ఫేస్ చేయడం కానీ, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ సీరియల్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ వాళ్ళు ఎవరైనా చెప్తే కానీ ఎప్పుడైనా విన్నారా అట్లా? యాక్చువల్లీ నాకు కూడా నాట్ సీరియల్ స్టార్టింగ్, నా కెరియర్ స్టార్టింగ్ అప్పుడు అలా అప్రోచ్ అయ్యారు. కాస్టింగ్ కౌచ్ అయినా దట్ సో కోల్డ్ పీపుల్ అలా అప్రోచ్ అయ్యాను. బట్ అది కూడా పార్ట్ ఆఫ్ కెరియర్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, మనకి ఓకే అంటే చేసుకోవచ్చు, వద్దంటే వద్దు, అంతే. ఓకే, సో ఫస్ట్ నా కెరియర్ నేను చెప్పాను కదా, నాకు నా ఫీల్డ్ నుంచి ఎవరూ లేదు నన్ను సపోర్ట్ చేయడానికి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ లేదు. సో అప్పుడు ఇలాంటి కూడా మనం ఫేస్ చేయాల్సిందే. సో అన్నిటికీ ఏంటి ప్రిపేర్ అయ్యా ఉన్నా నేను అప్పటి నుంచి. ఓకే, ఇలా వచ్చినా కూడా ఇలా హ్యాండిల్ చేయాలి, అది అప్పుడే వదిలేయాలి. బట్ మన టాలెంట్ కి, మన హార్డ్ వర్క్ కి మనకి ఓకే ఏదైనా ఒక గుడ్ జరుగుతుందని ఒక ఏంటి ఒక విశ్వాసం, తెలుగులో విశ్వాసం అది ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఫస్ట్ నుంచి అలా నమ్ముకున్న. కానీ ఏంటంటే ఇప్పుడు సడన్ గా మీరంటే ముందే ప్రిపేర్ అయ్యారు, కానీ ఇప్పుడు అమ్మాయిలు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ లోనే అలా జరిగిందంటే మెంటల్ స్ట్రెస్ కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, తీసుకోలేరు అందరూ. మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నారు ఇలాంటి వీటికి అన్ని, వాటిని ఎలా దూరం పెట్టాలి, నాకు ఏది కరెక్ట్ వేలో వెళ్ళాలి. సో అలా లేకపోతే, అలా వెళ్ళకపోతే మనకు ఆఫర్స్ రావు, చేయలేము అనేది నిజం అంటే ఒప్పుకుంటారా? లేదు, అలా ఏం లేదు. మనకి టాలెంట్ ఉంటే, మన హార్డ్ వర్క్ చేస్తుంటే మనకి దొరుకుతుంది అలా. బట్ అలా చేయడం చాలా మంది చెప్పి నేను కూడా అలా విన్నాను, ఇలా చేస్తేనే మీకు ఆపర్చునిటీ వస్తుంది, ఇలా చేస్తుంటే అలా అని. అలా ఏం లేదు. యాక్చువల్లీ మనం ఆ క్యారెక్టర్ కి ఫిట్ అంటే మనని తీసుకుంటారు. అవును, ఇప్పుడు ఒక సీరియల్ లో నేను ఆ క్యారెక్టర్ కి నేను కరెక్ట్ లేదంటే నన్ను తీసుకోదు. నేను ఏం చేసినా తీసుకోదు కదా. అవును అవును, నేను ఎలాంటి వర్క్ చేసినా తీసుకోదే. అవును, ఆ క్యారెక్టర్ కి నేను కరెక్ట్ అంటేనే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పాస్ట్ లాగా కాదు, బిఫోర్ లాగా కాదు. ఇప్పుడైతే సోషల్ మీడియా అంత బ్రైట్ ఓపెన్ ఇట్స్. అవును, సో ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సోషల్ మీడియా అయినా మనకి ఆ ఆపర్చునిటీస్ ఉన్నది తెలిసిపోతుంది. అవును, ఫస్ట్ అయితే తెలీదు, ఇన్స్టాగ్రామ్ అలాంటి ఏం లేదు. ఇప్పుడైతే ఆపర్చునిటీస్ మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి గుడ్ ఆప్షన్స్ ని మనం తీసుకోవాలి. ఆర్టిస్ట్ అంటేనే జనాల్లో అదొకటి ఉండిపోయిందమ్మా, ఆర్టిస్ట్ అంటేనే అంతేలే అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది కదా. నిజంగా నిజాయితీగా వర్క్ చేస్తున్నా కూడా గుర్తించే, ఇది కూడా యాక్చువల్లీ ఒక వర్కే కదా. ఆఫ్ కోర్స్, ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇది కూడా వర్కే. ఒక సీరియల్ అంటే దాని బ్యాక్ సైడ్ లో 50 పీపుల్ వర్కింగ్, కరెక్ట్, 50 ఫ్యామిలీస్ రన్నింగ్. అప్పుడు అది కూడా వర్కే కదా. అప్పుడు అలా థింక్ చేయకూడదు. మేమైతే ఒక పర్సన్ కి కూడా వర్క్ మేము ఇవ్వలేను, బట్ ఒక సీరియల్ వల్ల 50 ఫ్యామిలీస్ రన్ అవుతుంది. అవును, సో అది కూడా ఒక వర్కే. ఇప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో అలా ఉన్నప్పుడు 50 కాదు, సీరియల్లో 50 కంటే ఎక్కువ పీపుల్ ఆర్ వర్కింగ్. బిహైండ్ ద కెమెరా ఆల్సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. సో అలా ఉన్నప్పుడు అది కూడా ఒక జాబే కదా. మనం కూడా జాబ్ చేస్తున్నాం, మార్నింగ్ వెళ్ళి మన వర్క్ చేసుకుని మళ్ళీ వీఆర్ ఆల్సో కమింగ్ బ్యాక్. సో అది కూడా ఒక జాబే. ఆర్టిస్ట్ అని ఏం అలా థింక్ చేయకూడదు. ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందండి? మార్నింగ్ లేస్తే, మార్నింగ్ స్టార్ట్ అయిందంటే నైట్ వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది. ప్రాపర్ ఫుడ్ తింటారో లేదో తెలియదు, ప్రాపర్ స్లీప్ ఉంటుందో లేదో తెలియదు. సో ఎలా ఉంటుంది అసలు ఆర్టిస్ట్ లైఫ్ అంటే? యాక్చువల్లీ వేరే వర్క్ తో కంపేర్ చేస్తే 10 to 5 అలా టైమింగ్స్ ఉంది. మనకైతే అలా ఏం లేదు. ఒక ఒక సీన్ ఫినిష్ అవ్వలేదంటే ఆ సీన్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో అప్పుడు దాకా వర్క్ చేయాల్సింది. ఓకే,
మోస్ట్లీ ఐ థింక్ వీఆర్ వర్కింగ్ 14 hours, మేబీ మోర్ దాన్ దట్. 14 hours ఇంకా కూడా అవ్వచ్చు. సో బాకీ వర్క్స్ తో కంపేర్ చేస్తే మనదే కొంచెం కష్టమైన వర్క్. అదే మీరు చెప్పినట్టు మనకి కరెక్ట్ గా సమ్ టైమ్స్ టైం కి ఫుడ్ తినడం, అది స్లీప్ కరెక్ట్ టైం కి స్లీప్ చేయడం అన్ని కొంచెం కష్టమే. బట్ నేనైతే నా ప్యాషన్ అది, నా డ్రీమ్ అది. సో నాకేం ప్రాబ్లం లేదు. మెయింటైన్ చేస్తున్నారు 15 days ఇక్కడ, 15 days అక్కడ. అసలు చాలా కష్టం, కనిపించినంత ఈజీ కాదు గైస్, లిటరలీ కాదు ఖచ్చితంగా. అసలు వాళ్ళు ఒక సీన్ కి ఇలా నిలబడితే ఆ సీన్ అయిపోయేసరికి 1 గంట అటు పెట్టి ఇటు పెట్టి మొహానే లైట్స్ పెడతారు, లైట్స్ పెట్టేసి. మీకు సీరియల్ అంటే 1/2 hour లో అయిపోతుంది. ఒక సీన్ అంటే 2 minutes లో మీరు చూసి అది అలా వెళ్ళిపోతుంది. 2 సీన్ అంటే 3 hours మనం చేయాలి. నించోనే సీన్ అంటే 3 hours మనం అలాగే ఉండాలి, మేకప్ వేసుకొని అంద లైట్స్ ముందు ఆ ఎక్స్ప్రెషన్స్ అదన్నీ ఇవ్వాలి కదా. అవును, ఆ సీన్ కోసం అది త్రూ అవుట్ మెయింటైన్ చేయాలి. మనకి హెల్త్ బాగాలేదంటే కూడా మనం చెయ్యాలి కదా. ఎగ్జాక్ట్లీ, లేడీస్ కి అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే అక్కడ నిలబడి ఆ లైట్స్ ముందు అలానే నిలబడాలి, ఇలా నవ్వుతే. ఈ రోజు హెల్త్ బాగాలేదు కదా, అయినా కూడా మీరు ఇలా నవ్వుతున్నారు కదా, ఉండాలి. ఈ రోజు తన హెల్త్ కూడా బాగాలేదు, బట్ ఇంటర్వ్యూ ఉన్నందుకు ఇలా నవ్వుతూ కూర్చున్నారు. తప్పదు లిటరలీ. అంటే మనం ఒక స్టేజ్ ఆ ఫుడ్ లో ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే పక్కన వాళ్ళు ఏం భరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో సీరియల్ యాక్టర్స్ అందరూ చాలా టఫ్ గైస్. మనకైతే లీవ్ కూడా ఉండదు. అమ్మో, మన ఇష్టం కాదు అది, వాళ్ళు స్కెడ్యూల్ ఇస్తే స్కెడ్యూల్. సమ్ టైమ్స్ మన స్పెషల్ డేస్ కూడా మిస్ అయిపోతుంది. మీరు ఇట్లా ఎప్పుడేం మిస్ అయ్యారా? మీ బర్త్డే గానీ, లేదంటే ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ గానీ స్పెషల్ గా? ఫ్యామిలీ సమ్ ఫంక్షన్స్ మిస్ అవుతుంది, బట్ నా బర్త్డేస్ మోస్ట్లీ నా 3 years నుంచి నా బర్త్డే అన్ని మనసంతా నువ్వులే. Jan 27 మన షెడ్యూల్ కూడా 50 to 30. ఓకే. సో నా ఫుల్ బర్త్డేస్ అన్ని 3 years నుంచి ఇక్కడ లొకేషన్. బట్ నాకు ఫ్యామిలీ మిస్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు, ఎందుకంటే అంత మంచిగా నా బర్త్డే అయినా స్పెషల్ డేస్ అయినా వాళ్ళ అంత మంచిగా చూడండి. మరి మీ ఫ్యామిలీ మిమ్మల్ని మిస్ అవుతారు? నేను వెళ్ళినప్పుడు చేస్తారు. ఇప్పుడు నేను 29th వెళ్ళిందంటే ఆ రోజే నా బర్త్డే అక్కడ. మామూలుగా అయినా వెళ్ళిపోయిందంటే ఇంకో 15 days రాదు అని అమ్మ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అవును, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. 2 years అయిపోయింది ఇంకా, సో అలవాటు అయిపోయింది. సమ్ షెడ్యూల్ అయితే 12 days లో అయిపోతుంది, సమ్ షెడ్యూల్ 13-14 days అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు కాల్ చేసి చెప్తారు మా అమ్మ, ఏంటి ఈ రోజు అంటే ఎక్కువ పోతుంది, నువ్వు రాలేదా ఈ రోజు? లాస్ట్ షెడ్యూల్ అయితే లాస్ట్ మంత్ అయితే నువ్వు 12 days లో వచ్చేసింది కదా, ఈ షెడ్యూల్ లో ఏం రాలేదా అంటే, లేదు సీన్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా 2 days ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు కొంచెం బాధ పెడతారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఓకే 10 days లో వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ అది ఎక్స్ట్రా అయిందంటే కొంచెం కష్టపడతారు, కొంచెం డాడీ కొంచెం కష్టం. ఇక్కడ కేరళ నుంచి తెలుగు నుంచి కేరళ ఇలా వెళ్తుంటారు కదా, విచ్ ఇస్ ద ఫేవరెట్ అండ్ బెస్ట్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? ఇదేంటి ఏం ఇంటర్వ్యూ వచ్చినా ఫస్ట్ ఇదే అడుగుతారు. అలా ఏం లేదు, నాకు 2 కళ్ళు అలా చెప్పలేదు, ఎవరు చెప్పరు గైస్. ఇదే నాకు తెలుగు ఇష్టం లేదు, నాకు మలయాళం సమస్య లేదు, చెప్పరు ఖచ్చితంగా. నాకు అన్ని ఇండస్ట్రీస్ ఒకేలాగే, అన్ని ఇండస్ట్రీస్ నాకు ఒకటే సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. ఒకవేళ మైండ్ లో మనసులో ఉన్నా చెప్పరు. నిజంగా మనసులో కూడా అలా ఏం లేదు. నా హోమ్ టౌన్ అంటే నాకు కంఫర్ట్, ఇక్కడ కంఫర్ట్ లేదు, అలా ఏం లేదు. నేను ఇక్కడ వచ్చి 2 years అయింది, నేను ఇక్కడ కంఫర్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ కంఫర్ట్ అయిపోయింది, ఇక్కడ నాకు హౌస్ లాగే. ఇప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ అయినా ఏం లేదు, ఇక్కడ హౌస్ లాగే అయిపోయింది. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు అందరూ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత, తెలుగులో ఎస్పెషల్లీ సీరియల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టేసి సీరియల్ లేని రోజు, ఐ మీన్ షూటింగ్ లేని రోజు అని చెప్పేసి యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ ఉంటారు కదా. మీకు అలా సీరియల్ ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదా అసలు బయట? ఇలా మా సీరియల్ ఉన్న అందరూ నాకు ఫ్రెండ్సే. షూట్ లేనప్పుడు అందరూ కలిసి బయట వెళ్ళడం, తిరగడం అదన్నీ చేస్తారు మనం అందరూ కలిసి. ఓకే, మరి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి? యూట్యూబ్ ఛానల్ నాకు లేదు. యాక్చువల్లీ ఎవ్రీ టైం నేను ఇలా థింక్ చేశాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలంటే నేను చాలా లేజీ పర్సన్. ఓకే, ఎవరైనా చేసి ఇదో నీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అంటే నేను పెట్టుకుంటా. నేనే కూర్చొని ఎడిటింగ్ చేయడం, అది చేయడం నా వల్ల కాదప్పా. లేజీ.
కాదు, మీరు లేజీ ఏం కాదు. మన సీరియల్ లో సంధ్య ఉంది కదా, మహేశ్వరి, తను కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు 2 days నుంచి వీడియోస్ తీస్తున్నారు, లొకేషన్ వీడియోస్. అప్పుడు నాకు కూడా చెప్పింది, రేపు నెక్స్ట్ డే నీకు షూట్ లేదు కదా, ఆ టెంపుల్ లో వెళ్ళి ఇలా వీడియో, నిన్నే చెప్పారు షూట్ లో, ఇలా షార్ట్ తీసుకో, లంచ్ చేసుకున్నప్పుడు ఒక షార్ట్ తీసుకో, అన్ని కలిసి మనం వీడియో పెడతామని. ఓకే ఓకే అని చెప్పాను, కానీ నేను చేయను. నవీన గారు కూడా అదే, నవీన గారు అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అక్క లొకేషన్ లో షూటింగ్ లేనప్పుడు ఇలా కూర్చొని ఎడిటింగ్స్ అన్ని చేస్తారు, అలా ఎలా చేస్తారబ్బా, నేనైతే ఏదో మూవీస్ చూస్తాను పడుకుంటానంటే, అక్క ఫుల్ టైం వీడియోస్ ఎడిటింగ్ అదిలో బిజీ. 2 కిడ్స్ ఉన్నారు తనకి, బయట కిడ్స్ ఉంది, షూటింగ్ చేస్తున్నారు, హౌస్ చూసుకోవాలి, అయినా కూడా ఎడిటింగ్ అన్ని తనే చేస్తారు, వీడియోస్ తీయడం అయినా. షీస్ ఫుల్ యాక్టివ్, ఫుల్ టైం 24/7 యాక్టివ్ ఓన్లీ షీస్. అది చూసి ఇన్స్పైర్ అవుతా, తర్వాత అబ్బా నేను కూడా చేయాలని వదిలేస్తా. ఆ రోజు అప్పుడు ఇన్స్పైర్ అవుతా, మంది కాదులేదు వదిలేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ మనసంతా నువ్వే, మీ ఫేవరెట్ సీరియల్ కానీ సీరియల్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారా? తెలుగులో యాక్చువల్ నేను ఏం సీరియల్ చూడలేదు, నా సీరియల్ తప్ప లేదంట. మీ తెలుగు అమ్మాయి అనుకుంటున్నారు మీరు, కాదు ఉట్టదే కదా తెలుగు అమ్మాయి. చెప్పలేండి ఎందుకు చూడలేదంటే, మన షూటింగ్ అయిపోయి తర్వాత రూమ్ కి వచ్చేదే లేట్, అప్పుడు ఎప్పుడో మన సీరియల్ కూడా నేనేం చేశాను, నేను బాగా చేశాను కోసం నేను మన సీరియల్ చూస్తుందా, కానీ వేరే సీరియల్ చూడడానికి అవకాశమే రాలేదు. ఆల్మోస్ట్ ఈ టీవీలో అయినా చాలా సీరియల్స్ 500 ఎపిసోడ్ దాటిపోయింది. అవునవును, అయితే నేను ఫస్ట్ నుండి చూడాలి కదా, అప్పుడే నాకు తెలిసిపోతుంది. ఓకే, అందుకని చూడలేదు. ఇప్పుడు ఈ టీవీ ఫస్ట్ కొత్త సీరియల్ పెడితే ఫస్ట్ నుంచి చూస్తాను. సో స్మార్ట్ యు ఆర్, ఇంత తెలివిగా చెప్పేసుకుంటున్నారు అసలు లిటరల్లీ. ఓకే, సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చూస్తారు, తెలుగు అమ్మాయి అయిపోయారు. సో ఇందుజ గారికి తెలుగులో ఒక, ఐ మీన్ మా తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయిని ఏమైనా చూసి పెట్టమంటారా? మ్యారేజ్ కా? మ్యారేజ్ అయితే ఇప్పుడు వద్దు, మ్యారేజ్ ఇప్పుడైతే వద్దు, ఫ్యూచర్ లో చూద్దాం. అసలు ఆలోచించట్లేదా ఇప్పుడైతే మ్యారేజ్ గురించి ఏమీ ఆలోచించ. ఇంట్లో చెప్తుంది, మా మమ్మీ చెప్తుంది, డాడీ ఓకే నాకు కొంచెం అవకాశం ఇచ్చారు. నా బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది రీసెంట్ గా, డిసెంబర్ లో. తో నాకు ఒక 1 year 2 year టైం ఇచ్చారు మా డాడీ. మా మమ్మీకి అయితే, మమ్మీస్ అయితే ఉంటుంది కదా, వాళ్ళకైతే మనం గర్ల్స్ అయితే మ్యారేజ్ చేయాలి, ఇంట్లో కూర్చోవాలి, అదే మమ్మీస్ థాట్. అవును. సో మా మమ్మీకి అయితే ఉంది ఆ ఐడియా. మా డాడీ నాకు కొంచెం టైం ఇచ్చారు, అది యూజ్ చేసుకొని మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అదే ఇప్పుడు నా కెరియర్ అయినా మా ఇంట్లో, అంతే, పూర్తిగా కెరియర్. అసలు అబ్బాయిలు ఏమీ లేదు ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్ లో ఇంకా 1 year, ఇంకా 2 years వెయిట్ చేయండి. మా తెలుగు అబ్బాయిలు ఉంటారు కదా పాపం, ఇందుజ గారు అనుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. యాక్చువల్లీ నాకు తెలుగు పీపుల్ అంటేనే, టోటల్ గా పీపుల్ అంటే నాకు నచ్చుతుంది. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు కదా మమ్మల్ని. ఓకే, సో బయట నుంచి వచ్చిన అమ్మాయి అయినా కూడా మా పక్కన అమ్మాయి లాగే ట్రీట్ చేస్తారు. ఓకే, అంత లవ్ చూపిస్తారు. సో అందుకని నాకు తెలుగు పీపుల్ అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ ఫేవరెట్ ఫుడ్, హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తినే ఫుడ్ ఏంటి? బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఖచ్చితంగా తినాల్సిందే. బాగా అనిపిస్తుంది, స్పైస్ ఉంటది కదా, నాకు కొంచెం స్పైసీ. ఓకే, స్పైసీ తింటా నేను, పర్లేదు. సో హైదరాబాద్ బిర్యానీ ఫేవరెట్. ఇంకా ఇక్కడ స్వీట్స్ నచ్చుతుంది నాకు. ఓకే, స్పెషల్లీ బిర్యానీ ఇక్కడ. అదే సంజయ్ అన్న ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి డైలీ నైట్ ఏదైనా ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి తింటా. హీఈస్ ఆల్సో ఫుడీ. ఓకే, మనసు కలిసిపోతుంది. ఓకే, ఇలా ఇక్కడ వెళ్దామా అన్న అంటే ఓకే వెళ్ళిపోదాం. షూట్ అయిన తర్వాత కూడా మన ఇద్దరు ఫుడ్ కోసం ఎక్కడైనా తిరుగుతాం. బేసికల్లీ ఫుడీనా? ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ తిన్ను, కానీ ఫుడ్ అయితే ట్రై చేస్తాను. లొకేషన్ లో కూడా మన కెమెరామ్యాన్ గారు ఓం ప్రకాష్ గారు నా కోసం తను డైలీ హౌస్ నుంచి తీసుకొస్తారు, అందరి కోసం తీసుకొస్తారు. పెద్ద ఒక క్యారియర్ తీసుకొస్తారు, దాంట్లో చికెన్ ఉంటుంది, ఫిష్, డైలీ ఏదో ఒక స్పెషల్ థింగ్స్ ఉంటుంది. దాంట్లో ఫిష్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను పిలుస్తారు, అమ్మా ఈ ఫిష్ నీకోసం. ఎందుకంటే మన కేరళ పీపుల్ కి ఫిష్ ఉంటే చాలా ఇష్టం. డైలీ మనకి లంచ్ లో ఫిష్ కావాలి.
సో తను ఎప్పుడు ఫిష్ తీసుకునేప్పుడు ఆ బాక్స్ నాకు ఇచ్చేస్తారు, నీకే ఫుల్ నువ్వే తిను అని. ఓకే. చికెన్ ఇష్టమైనే కానీ నాకు ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎప్పుడు ఫిష్ ఉంటే నా కోసం తీసుకొస్తారు. ఓకే. అమ్మో అసలు ఫుడ్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా వండుతారు కూడా మీరు. కుకింగ్ అందలేదు బట్ యూట్యూబ్ అన్ని చూసి చేసుకోవడం ఇష్టమే. బట్ అంత టైం దొరకదు, ఉన్నప్పుడు చేసుకుంటాను. ఓకే. ది హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు మీకు? ఐ మీన్ మీరు చేసుకోవాలనుకుంటే ఒక అబ్బాయికి మంచి కుకింగ్ చేస్తూ ఉండాలి, ఇలా ఏమైనా ఉన్నాయి క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ మనల్ని కొంచెం అర్థం చేసుకుంటే, అండర్స్టాండ్ చేస్తే చాలు. మన ఫీల్డ్ ఇలాంటి కదా, అదే మీరు చెప్పినట్టు బయట వాళ్ళకి ఎంతో థాట్స్ ఉంది మన గురించి, బట్ అసలు అలా ఏం లేదు. కరెక్ట్, టోటల్ ఆపోజిట్ మన ఫీల్డ్ అంటే. సో దాన్ని అర్థం చేసుకుంటే ఒక పర్సన్ ఉంటే చాలు, అదొక్కటే క్వాలిటీ ఉంటే మీదన్నీ సర్దుకుపోవచ్చు. అదే, సో అదొక్క క్వాలిటీ ఉంటే చాలు. చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటే చాలు చాలు చాలు. తను నవ్వు వేరే ఏ క్వాలిటీస్ ఉన్నా ఈ క్వాలిటీ లేదంటే అదొక పెద్ద నెగటివే కదా మన. ఆబ్వియస్లీ, ఖచ్చితంగా. సో అర్థం చేసుకునే క్వాలిటీ వేరే ఏమైనా మనం చేంజ్ చేయొచ్చు, ఏదైనా కావాలంటే కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, మార్చేసుకోవచ్చు. కరెక్ట్, చేంజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఈ ఒక్క క్వాలిటీ ఉంటే హ్యాపీ ఎండింగ్ వస్తుంది అప్పుడు. సో మీ సీరియల్ హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు పడుతుంది? హ్యాపీ ఎండింగ్ ఇప్పుడైతే కాదు, ఇంకా 1 year 2 year అవ్వదు, అది అవదమ్మా. పీపుల్ ఇప్పుడు అందలా ఇష్టపడుతుంది, చాలా ఇష్టపడాలి. సో అది ఇప్పుడు ఫినిష్ అయిపోయిందంటే వాళ్ళు కూడా కష్టపడతారు. మా సీరియల్ పీపుల్, మా డైరెక్టర్ కైనా మా ప్రొడ్యూసర్ కైనా అంత ఇష్టం లేదు తెలుగు పీపుల్ ని అందలా కష్టపడతారు. అందుకని వాళ్ళ కోసం మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం సీరియల్ ని. ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకా రాస్తూనే ఉంటారు. అవును, ఏదేదో ఒక న్యూ ట్రాక్ క్రియేట్ చేస్తూనే. ఎక్కడో ఉన్న సీరియల్ ఎక్కడో వచ్చింది, అదే నాకు కూడా ఇప్పుడు కూడా షాక్ అనే ఉంది. మనం ఎక్కడ స్టార్ట్ చేసింది ఎక్కడ దాకా తీసుకొచ్చింది, అది రైటర్ కదా వాళ్ళు. ఏంటి తన ఏం చెప్పాలి తెలుగులోనే చెప్పాలని కష్టపడతారు, తెలుగులోనే చెప్పాలని అభిప్రాయమా లేకపోతే క్రియేటివిటీ? ట్రూ, సృజనాత్మకత ఇన్ తెలుగు. అదే, అది ఇంకా చాలా వర్షం పడుతుంది చెప్పడానికి. ఒకసారి చెప్పండి. సృజనాత్మకత. సృజనాత్మ కాదు, సీరియల్ అయితే అలా చెప్తా నేను. కదా అలా చెప్తా సీరియల్ లో అయితే. ఎగ్జాక్ట్లీ ఇట్లా సైలెంట్ గా చెప్పేయచ్చు అనమాట సీరియల్ లో అయితే. ఇప్పుడు బయట చెప్పాలంటే ఏదైనా వర్డ్ రాలేదంటే అలాగే చెప్తా. కానీ ఇంత బాగా మాట్లాడడమే చాలా గ్రేట్ అండి. నాకు మలయాళంలో ఎంత చాటా తప్ప ఏది రాదు. అదే తెలుగు పీపుల్ ఎప్పుడు తను మలయాళం అంటేనే చాటా చాటా అంటారు. ఓకే, మలయాళంలో ఒక ఏదైనా వర్డ్ మీకు తెలుసా అంటేనే చాటా అంటారు. అది యాక్చువల్లీ చాటా కూడా కాదు, చేటన్. తెలుగు పీపుల్ ఎప్పుడైనా మలయాళం మాట్లాడంటే ఫస్ట్ చాటా చాటా అంటారు. మాకు అది ఒకటే వస్తుంది, ఎంత చాట. ఎందుకంటే అప్పుడు ఆలీ గారు అని, మాకు తెలుగులో ఆలీ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన మాట్లాడారు స్టార్టింగ్ సినిమాలో ఇది ఎంత చాట. ఇంకంతే, అదొకటే పదం తెలుగు వాళ్ళందరికి వస్తుంది మలయాళం అంటే. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా నేను చూసాను, ఇప్పుడు రీసెంట్ గా చూసాను. అందులో విజయ్ దేవరకొండ కూడా మలయాళం మాట్లాడుతుంది, అది కరెక్ట్ మలయాళం. అది కరెక్ట్. గురువాయూరప్ప, గురువాయూరప్ప, ఇది బాగుంది, ఈజీగా ఉంది. ఎంత గురువాయూరప్ప అంటే ఏంటి? అది గాడ్, దేవుడు. ఏంటి దేవుడా అన్న? ఎంత గురువాయూరప్ప అంటే ఎందుకు దేవుడా అన్న? అదే 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 సృజనాత్మకత అయిపోయింది. కానీ అమ్మో, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు గైస్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అంటే చాలా యంగ్ గా ఉన్నారు, క్యూట్ గా ఉన్నారు. తెలుగు అబ్బాయిలు రెడీగా ఉండండి, తెలుగు కోడల్ని చేసుకుందాం మనం. బాగుంటుంది. సో మీ తెలుగు ఆడియన్స్ కి మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి థ్యాంక్స్ తప్ప ఏమీ చెప్పలేదు, ఎందుకంటే అందలా ఇష్టపడుతున్నారు. అంతలా తెలిసిపోయింది కదా నా తెలుగు.
నేను చాలా బాగా కవర్ చేసిందని తెలిసిపోయింది. ఇప్పుడు దాకా తెలియట్లేదు, ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే లాగ్ అయిపోతుంది, టైం అయిపోతున్న కొద్దీ వచ్చేస్తుంది. బాగా మాట్లాడుతున్నారు. అంతలా అంతలా ప్రేమిస్తున్నాను కదా. అంతలా 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 ఆ, అంతలా ప్రేమిస్తున్నాను మ్మ్. కదా. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్నైనా నన్నైనా అంతలా ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. కీప్ లవింగ్ గైస్. కేఎల్ఎం కి యాడ్ చేస్తున్నట్టుంది మనం. కీప్ లవింగ్ మోర్ అన్నట్టు. కేఎల్ఎం తెలుసు కదా, కేఎల్ఎం బ్రాండ్, బట్టల బ్రాండ్, దానికి మీరు యాడ్ చేస్తున్నట్టుంది కీప్ లవింగ్ మోర్ అంటుంటే. సో ఇందుజ గారు, మీరు ఇలానే మా తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా 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 ఎంతో ఎంటర్టైన్ చేయాలని, మమ్మల్ని కొంచెం ఏడిపించకుండా ఇట్లా ఏం లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా మీరు యశ్ గారు కలిసి ముచ్చటగా ఉంటే మేము కూడా ఎక్కువ చూడాలనుకుంటాం కాబట్టి, సో అలానే కంటిన్యూ చేస్తూ తెలుగు అమ్మాయిగా ఇక పూర్తిగా మీరు తెలుగులోకి సీరియల్స్, సినిమాలు ఇలా చాలా చాలా చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. That's all for today, guys. We'll meet you in the next interview. Until then, take care. Bye bye.